సో ఇలాగైతే దోసపిండి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా అనమాట. అన్నీ ఒకటే గ్లాస్ మెజర్మెంట్తో మినప్పప్పు, కందిపప్పు, పెసలు, అలసందలు, ఉలవలు, పెబ్బర్లు ఇలాంటివి సీరియల్స్ అన్నీ నానపెట్టేసుకోవచ్చు అనమాట. బియ్యం కూడా ఒకటే గ్లాసు. అండ్ రాగులు అనేటివి సపరేట్గా నానపెట్టుకుంటున్నాను, వీటిలో ఇసుక ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలన్నమాట. నైట్ సోక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్కి పర్ఫెక్ట్గా అయితే బ్లెండ్ అయిపోతాయి బాగా. మార్నింగ్ లేచిన తర్వాత పిండి అయితే పట్టేసుకోవచ్చండి. ఫర్మెంటేషన్ అవ్వాల్సిన పని లేదు పిండి అయితే. ఇంకా నార్మల్ దోశ పిండి మనం దోశలు ఎలా వేసుకుంటామో బాగా ప్యాన్ హీట్ అయిన తర్వాత అలాగ వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి. అన్నీ ఇండివిజువల్గా నానబెట్టి ఉడకపెట్టి చేసే పని లేకుండా ఇలాగా మల్టీగ్రెయిన్ దోశ అయితే ట్రై చేయండి. ఏ కర్రీస్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ అనమాట.